బక్కపొంట ఆయన వద్దు అంటే స్థాయి తీసుకున్నాను. వద్దు అంటే కాదు, దీని ఓన్లీ టైం ల్యాబ్స్ కోసమే ఇంకొక కెమెరా అయితే బై చేస్తున్నాం. అయితే సెకండరీ కెమెరా ఇది ఉంటుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డే 2 ఇన్ గుజరాత్. అండ్ ఈరోజు వచ్చేసి అయితే ట్రిప్ అయితే లేదు, మనం ఏ వర్క్ గురించి అయితే ఇక్కడికి వచ్చినామో అదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈరోజు రిటర్న్ జర్నీ అవుతుంది అనమాట హైదరాబాద్కు. మన ఫ్లైట్ వచ్చేసి 8:45 ఉంది కదా, 8:45 అవుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము. సో మళ్ళీ చెక్ ఇన్ సేమ్, మళ్ళీ ఫ్లైట్ ఎక్కే ప్రాసెస్. అంతేకాకుండా హైదరాబాద్ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, నా ఫోన్లో గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది కదా, దానికి డిస్ప్లే చేంజ్ చేయడానికి అయితే పోతున్నాము. వాడు ఏమేమో చెప్తాను అడిగితే, సో అదొకటి చేంజ్ చేయించేది ఉంది. ఆ తర్వాత ఫస్ట్ టైం కార్ పార్క్ చేసినాము, ఎంత తీసుకుంటాడో చూడాలి. కార్ ఎయిర్పోర్ట్లోనే పెట్టేసినాము, అదొకటి ఉంది. మళ్ళీ మన డ్రోన్, చిన్న డ్రోన్ డిపిఆర్ ఖరాబ్ చేసిండు చూడు, అది రిపేర్ అయితేనే లేదు. రిపేర్ చేయించుకొని తీసుకపోయినా మళ్ళీ ఏదో ఇష్యూ వచ్చింది. అది దగ్గర 2 months నుంచి ఆయన దగ్గరనే ఉన్నది, రిపేర్ చేసేట ఆయన దగ్గర. సో అదొకటి, ఒకవేళ రిపేర్ అయినా కాకుండా దాన్ని తీసుకుని అయితే పోవాలి అక్కడి నుంచి వెళ్ళి. సో ఇప్పుడు ఇవన్నీ పనులు ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము. సో ఎంజాయ్ చేసుకుంటే ఎయిర్పోర్ట్కి అయితే పోదాం. నాకు వీళ్ళ బ్యాగ్లో పెట్టినాం, పెద్ద బ్యాగ్లో పెట్టినాం జిప్లా. కానీ కార్లో విట్రాపోయినవరా అంటే ఇష్టం చూడు, మీది జిప్పులు ఉంది బ్యాగ్. అది లేకుండా కారు ఇయ్యాడు కావచ్చు. మనం ఎప్పుడు పెట్టినామనేది అలా తెలియదుగా. ఇప్పుడైతే లెట్స్ గో టు ఎయిర్పోర్ట్. సో మొత్తానికి అయితే గాయస్ 17 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ సూరత్ ఎయిర్పోర్ట్. సో అన్న వచ్చేసి ఫోటో అయితే దిగుతాడట. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫోటోషూట్ వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. సో తక్కువ మందే ఉంటారు నాకు తెలిసి, మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ లెక్క కాదు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లెక్క కాదు కాబట్టి చిన్న ఎయిర్పోర్ట్ ఇది, తక్కువ మందే ఉంటారు. సెక్యూరిటీ చెక్ అయినా కానీ, అంతేకాకుండా ఈ లగేజ్ చెక్ అయినా కానీ అంత టైం పట్టకపోతుండొచ్చు. ఆల్రెడీ మనం బోర్డింగ్ పాసులు తీసి పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్ లోపలికి వెళ్ళుడే. అండ్ ఎయిర్పోర్ట్ స్ట్రక్చర్ మీరు చూసినట్లయితే మొత్తం మీద వుడెన్ ఫామ్లా చేపించారు, కానీ అట్లా కలర్ వేసినట్టు భలే ఉందిగా చూస్తే కడక్. చాలా అందరు లైన్ కడుతుర్రు, వీళ్ళు మనతో వచ్చేటోళ్ళే కావచ్చు. లోపలికి అయితే వెళ్దాం, లెట్స్ గో. తెలుగులో ఉండదు చాలా. గైస్ మొత్తానికి బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాము, మా చెక్ ఇన్ లగేజ్ పోయింది. అండ్ సెక్యూరిటీ చెక్ అయితే పోతున్నాం. సెక్యూరిటీ చెక్ అయినాక లోపలికి పోవాలి గేట్ దగ్గర. సూరత్ ఎయిర్పోర్ట్ని మీరు ఇప్పటిదాకా బయట నుంచి అయితే చూసారు కదా. సో ఎయిర్పోర్ట్ మొత్తం ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి ఇక్కడ ఒక డెమో అయితే తయారు చేసారు. ఎవరు తయారు చేసారో కానీ కడక్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బయట ఎట్లుందో ఇల్లు అట్నే ఉంది. అండ్ ఏం తిని రాలేదు కదా, సో దానివల్ల ఒక కాఫీ అయితే తీసుకున్నాము. ఈ కాఫీ ప్రైస్ ఎంత అనుకుంటారో కామెంట్ అయితే వేయరు. ఎంత ఉంటుంది? మనం ఫ్లై అయిపోయే ఫ్లైట్ వచ్చేసి ఇదే. నేను నీకు ఒక మార్క్ చెప్పినా కదా నేను మీకు మెయిన్ వీడియోలో. ఇప్పుడు చూద్దాం అదే ఫ్లైట్ వచ్చిందా లేకపోతే వేరే వచ్చిందా. నాది 6E928, ఇది 6E929. అడేదో ఫ్యాక్టరీ ఉన్నట్టుంది, వేస్ట్ గ్యాసెస్ కావచ్చు, మీద బర్న్ చేస్తా ఊరు.
సైడ్ పోయేటప్పుడు పోహా తిన్నాం కదా, ఇప్పుడు సాయి వెరైటీగా శాండ్విచ్ తింటుండు. పక్క పంట అన్న ఇచ్చాడు, ప్రీ బుక్ చేసుకోవాలన్నాడు. అది పక్క పంట ఆయన వద్దు అంటే సాయి తీసుకున్నాడు. వద్దు అంటే కాదు, దీనివల్ల ఇచ్చిండు. హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాను, ల్యాండ్ అయినాం, బయటకు వచ్చినాం. ఘోరంగా అంటే ఘోరంగా ల్యాండింగ్ అయింది. ఇట్లా 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 ఊపుకుంటూ ల్యాండ్ అయింది. ఎందుకంటే తర్వాత చెప్పింది. ఇప్పుడైతే మన లగేజ్ వచ్చేసి బెల్ట్ నెంబర్ 15 అయితే వస్తుందట. సో అది తీసుకొని ఫస్ట్ డ్రోనా ఫస్ట్ ఫోన్ తర్వాత డ్రోన్. సో ఇన్ని బెల్టులు ఉన్నాయి కదా, ఇది మన లగేజ్ ఎక్కడికి వస్తుంది ఏం కథ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనకు అనౌన్స్ చేస్తారు అన్నట్టు. ఫ్లైట్ వచ్చి దిగే ముందు బెల్ట్ నెంబర్ 15 అయితే వస్తుంది మన లగేజ్. మొత్తానికి గైస్ పార్కింగ్లోకి అయితే వచ్చేసినాం. మన కార్ ఇక్కడనే పార్క్ చేసిపోయినాం కదా, దానికోసం వెతుకుతున్నాము. ఫీల్ ఉండే అది. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని వెహికల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఫస్ట్ వచ్చేసి డిమాక్స్, ఐసూజు, నెక్స్ట్ ఫార్చునర్, తర్వాత తార్. ఏది తీసుకోవాలా? డిమాక్స్ అయినా ఆ గల్లు ఉంది మన కారు. మన లెజెండర్ వచ్చేసి అక్కడ అవుతుంది ఉన్నది. ఆ స్లిప్ ఉందా లేదా అని కొద్దిగా టెన్షన్ ఉండే. స్లిప్ అయితే దొరికింది, టెన్షన్ కథం మంచిగా వస్తుంది. అదేనారా మనం గో కార్టింగ్కి పోయినాం కదా గైస్, అది వచ్చేసి ఇక్కడ కూడా ఉంది ఒక ట్రాక్, రెడీ అవుతారు. అది తెలిసి కంపేరిటివ్లీ ఇక్కడ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి కావచ్చు మనం అక్కడ వేసిన దానికంటే. అలా 3000 ఏమో ఉండే, అంత క్యాష్ పార్టీ ఎక్కువ ఉంటుంది. కార్ అంతా రొచ్చ అయింది కదా 2 రోజులకే వాన. ఎంతైనా వాళ్ళు నడిపితే భయమైంది. ఇప్పుడు మన ఆపరేటింగ్ ఉంటుంది కాబట్టి ఇది టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు అన్నట్టు. గోల్కొండకి వెళ్ళండి అని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి గోల్కొండ అయితే చూపిస్తాను మీకు. కనబడదు బిల్డింగ్ అన్నట్టు వచ్చిన మళ్ళీ కనబడుతుంది కదా. కనబడదు కొండ పైన ఇట్లా కోట లెక్క కనిపిస్తుంది కదా, అదే మధ్యలో కనబడకుండా పోతుంది. గైస్ మన మెయిన్ కెమెరా వచ్చేసి S7 S3 కదా. సో దాని క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతో పాటుగా మనం సైడ్ గోప్రోలు పెట్టినా సరే, ఐఫోన్ పెట్టినా సరే మ్యాచ్ అయితే లేదు. సో దానికి సేమ్ టైం ల్యాబ్స్ కూడా క్లారిటీ రావాలని చెప్పేసి ఓన్లీ టైం ల్యాబ్స్ కోసమే ఇంకొక కెమెరా అయితే బై చేస్తున్నాం. అయితే సెకండరీ కెమెరా ఇది ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటి అంటే A7R5. మనం R సిరీస్లో తీసుకున్నాం అనుకున్నాం, కానీ S3 తీసుకున్నాము. ఇప్పుడు R సిరీస్లో అయితే తీసుకుంటున్నాము. ఇది మనకు హైబ్రిడ్ కెమెరా, ఫోటోలకు యూజ్ అవుతుంది అండ్ వీడియోగ్రఫీకి యూజ్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాంట్లో ఏమేమి ఐటమ్స్ వస్తాయో దీంట్లో కూడా మర్చినే ఉన్నాయి. ఒకటి ఛార్జర్ వచ్చింది, స్ట్రిప్ వచ్చింది, దీనికి కేబుల్ అండ్ కెమెరా చూసినట్లయితే మన న్యూ కెమెరా వచ్చేసి ఇదే A7R5. దీని సెన్సార్ వచ్చేసి 60 మెగాపిక్సెల్ సెన్సార్ కదా, 60 MP కదా, 60 మెగాపిక్సెల్. దాన్ని 12 మెగాపిక్సెలే. మళ్ళీ దానికి దీనికి మ్యాచ్ కదా. అవుతుంది. మళ్ళీ దాని కెమెరా ఏమో ఇట్లా ఓపెన్ అవుతుంది, దాని డిస్ప్లే ఇట్లా ఓపెన్ అవుతుంది, సైడ్కి ఫ్లిప్ అవుతుంది. ఇవేమో మొత్తం బయటకు వస్తుంది. 61 మెగాపిక్సెల్. ఓకే, ఇట్లా ఓపెన్ అవుతుంది మొత్తం. 10 బిట్ రికార్డింగ్ కెమెరా, అది కూడా 10 బిట్ సేమ్. సో మన న్యూ కెమెరా A7R5. పాత గింబల్ ఖరాబ్ అయింది కదా, సో ఇది వచ్చేసి కొత్త గింబల్.
గైస్ హరిదాస్ మార్కెట్కి అయితే మన డ్రోన్ ఖరాబ్ అయింది ఉండే కదా, దాన్ని రిపేర్ చేయించుకొని తీసుకొద్దామని వెళ్ళినాము. నిజంగా చాలా అంటే చాలా సేపు పట్టింది. కొన్ని గ్యాడ్జెట్స్ అంతేకాకుండా కొత్త ఈక్విప్మెంట్స్ అయితే పర్చేజ్ చేసినాము. అవి ఏంది ఏం కథ అని చెప్పేసి మెయిన్ ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాం. అండ్ నా ఫోన్ గురించి అప్డేట్ ఏంటి అంటే, మీరు అందరూ చెప్పారు కదా అన్న గ్రీన్ లైన్ వస్తే సర్వీస్ సెంటర్ వేరే డిస్ప్లే చేంజ్ అవుతుంది అని చెప్పేసి. సో కొత్త ఫోన్ అయితే తీసుకుంటలేను, ఆ ఫోన్దే డిస్ప్లే చేంజ్ చేపిస్తున్నా. అక్కడ ఇచ్చేసి వచ్చిన హిమాయత్ నగర్లో సర్వీస్ సెంటర్ ఉంది కదా OnePlusది, దాంట్లో అయితే ఇచ్చిన. సో వాళ్ళు రేపన్నా ఎల్లుండని ఇస్తామన్నారు, వచ్చి తీసుకుపోవాలి. సో ఇది ఇప్పటి వరకు జరిగిన అప్డేట్. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయే ముందు ఫస్ట్ నాయి సట్టు తినాలి, ఘోరంగా ఆకలి అవుతుంది. అన్ని OnePlus స్టోర్లు ఏమో కానీ ఇదైతే జింగిడి ఉంది వేస్ట్. అండ్ ఇంకో విషయం నేను చెప్దాం అనుకున్నది ఏంటి అంటే, నేను 2016 నుంచి 2024 దాకా, అంటే అవి 4 ఇవి 4 8 సంవత్సరాల నుంచి OnePlus ఫోన్లే వాడుతున్నా. దగ్గర ఒక 3 ఫోన్లు 4 ఫోన్లు బై చేసిన కావచ్చు OnePlusలో. బట్ ఇకపైన OnePlus కొనా ఇది ఇక నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఇంత చూసిన తర్వాత OnePlus కొనన్నా వద్దా అనేది అది మీ ఒపీనియన్, మీ డిసిషన్ పైన వదిలేస్తున్నా. నేనైతే OnePlus కొను. అంతేమో కానీ సర్వీస్ సెంటర్ సతాయిస్తున్నారు. అందరు అంటారు కదా ఐఫోన్ కొనంటే కిడ్నీ అమ్మాలి, ఐఫోన్ కొనంటే కిడ్నీ అమ్మాలి అని. కిడ్నీ అమ్మినా సరే ఐఫోన్ అన్నా 2 సామ్సంగ్ ఫోన్ అన్నా కొనుక్కుంటా, కాకపోతే OnePlus అయితే కొను. పొద్దుగాల నుంచి గైస్ ఏం తినలేదు. టైం ఎంత అవుతుంది అంటే 18:06 అయితే అవుతుంది. బృందావన్ దగ్గర ఆయినాము. డిన్నర్ లంచ్ 2 అనుకో కంబైండ్ తినిపోదాం. డిన్నర్ మళ్ళీ ఉంటుంది. ఇప్పుడే బిర్యానీ అయితే తిన్నాం, ఖతం అయిపోయింది. తినేటప్పుడు తీద్దామంటే గుర్తులేదు. ఆకలి మంట. అండ్ వచ్చేసి ఫ్రెష్ లెమన్స్, వచ్చేసి బ్లూ లెమన్. నిమ్మకాయ నీళ్ళు అయితే సేమ్. కూరగాయలు ఆగండి ఒకసారి.